బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కు మిత్రపక్షాల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. పేపర్ లీక్లను నిరసిస్తూ పాట్నాలోని ఒక పరీక్ష కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల్లో ఒకరిని జిల్లా మెజిస్ట్రేట్ కొట్టడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఖండించారు. చెంపదెబ్బ ఘటనను తప్పుగా పేర్కొన్న ఆయన తమ పార్టీ ఆ తరహా చర్యను ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేశారు. బీహార్లో పేరుకు తగ్గ ప్రభుత్వం లేకుండా పోయిందని, విద్యార్థులను చేతులతో లాఠీలతో కొడతారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. అయినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని దుయ్యబట్టారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఒక పరీక్ష నిర్వహించింది. పాట్నాలోని బాపు పరీక్షా పరిసర్లో కొందరు అభ్యర్థులు పరీక్షా హాల్కు ప్రశ్నపత్రాలను తీసుకురావడానికి ముందు వాటి సీల్ తొలగించి ఉందని ఆరోపించడంతో వివాదం తలెత్తింది. పలువురు విద్యార్థులు పరీక్షను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని పాట్నా మెజిస్ట్రేట్ కొట్టడంతో వివాదాస్పదమైంది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోంది.